మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవాలి, ఏదైతే ప్రజల్లో మాట్లాడకుండా. గతంలో చూసుకుంటేనేమో వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి ఎవరూ మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం, ఇప్పుడు చూస్తేనేమో అదే గ్యాగ్ ఆర్డర్ ఆ లడ్డూ కల్తీ అంశానికి సంబంధించి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తే అది మాత్రం బూమరాంగ్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గౌరవమణి గారు. ఇప్పుడు నమస్కారం అండి. ఇప్పుడు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు చెప్పుకోను, మరి ఆయన వెనుకొని నడిపిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా అసలుకి లడ్డూ కల్తీ అంశం గురించి ఎవరు మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవాల్సినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి సుప్రీంకోర్టులో చివాట్లు పెట్టిందని చెప్పుకోవాలి. ఒక పక్క సిబిఐ విచారణ ఉంటే ఎలా జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడినట్టు అర్థమవుతుంది. ఈ అంశం గురించి మీరు ఏమంటారు? అంటే కోర్టు ఆలోచించి సిబిఐకి అప్పచెప్పింది, అక్కడ విచారణ జరుగుతుంటే మీరు ఇలా అడగడం సబబు కాదు. వాళ్ళకి మొట్టికాయలు అయితే వేసింది. గతంలో కూడా వాళ్ళు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు, మీకు గుర్తుంటే. ఫస్ట్ వాళ్ళు వివేకానంద రెడ్డి సంబంధించి ఎవరు మాట్లాడడానికి వీల్లేదంటే స్టే వచ్చింది. తర్వాత ఇంకొక అంశం మీద కూడా వాళ్ళు వెళ్తే గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంటే దాన్ని స్టే విధించింది ఎవరు, కోర్టు. ఇది మూడోసారి వెళ్ళడం వాళ్ళు. అయితే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, కల్తీ నెయ్యి గురించి కానీ లేదు కల్తీ లడ్డు గురించి కానీ తర్వాత జంతువుల కొవ్వు గురించి కానీ మాట్లాడకూడదు అని. అయితే ఇక్కడ మీకు అర్థమవుతుంది దీన్ని బట్టి ఏంటంటే, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. అందుకనే వాళ్ళు ఇవాళ కోర్టుకు వెళ్ళారు. అయితే కోర్టుకు వెళ్ళింది వేరే వ్యక్తి, వైసీపీ అతను కాదు. కానీ ఇతను ఎవరు, సుబ్రహ్మణ్య స్వామి పేరుతోటే ఈ కేసు ఫైల్ అయింది. కాబట్టి మళ్ళీ ఇది వైసీపీ వాళ్ళే చేయించారు అనే దానికి ఇదొక మరొక ఉదాహరణ. ఇది ఎందుకంటే మన సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళాడు కోర్టుకు, మీకు తెలుసు, అతను అక్కడ ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఇవాళ వీళ్ళు ఖచ్చితంగా మేము తప్పు చేశాము, కల్తీ నెయ్యి మేము వాడాము లడ్డూల్లో, మేము దోచుకున్నాము అనేదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఈ కేసు. తర్వాత ఇతను ఎవరు, భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ మీరు ఒక వీడియో వినే ఉంటారు. ఆయన ఏం చెప్పాడంటే, ఇట్లాగా తప్పు ఈ త్రిలింగ దేశంలో ఎవరైతే ఈ కల్తీ లడ్డు గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురవుతారనడానికి అనుగ్రహం ఉంటుందని చెప్పాడు. తెలుగు మాట్లాడడంలో అచ్చుతప్పుల్లో నిజాలు మాట్లాడాడు ఆయన. నిజంగానే వీళ్ళకి ఎవరికి, చంద్రబాబు నాయుడుకి కావచ్చు, ఈ కూటమికి, అంటే త్రిలింగ దేశం అంటే మీకు తెలుసు, త్రిలింగ దేశం అని ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని. అందులో కాళేశ్వరం ఒకటి, కాళేశ్వరంలో శివలింగం ఉంది. తర్వాత మీకు ద్రాక్షారామంలో ఒక శివలింగం, తర్వాత శ్రీశైలం, ఈ 3 లింగాలని కలిపి త్రిలింగ దేశం అనేవాళ్ళు. ఈ త్రిలింగ దేశాన్ని మీకు కాకతీయులు పరిపాలించారు అప్పట్లో. అర్థమైందా మీకు? సో దీన్ని అందుకని త్రిలింగం నుంచి తెలుగు వచ్చింది, త్రిలింగం నుంచి తెలంగాణ వచ్చింది అని అంటారు. అంటే మీరు భాషాపరంగా చూసుకున్నప్పుడు ఆ రకంగా. సో ఏది ఏమైనా ఇవాళ ఆయనకు తెలుసో తెలియకో, ఆయన అచ్చుతప్పులు అనుకున్నా ఏమనుకున్నా ఆయన నోటి నుంచి భగవంతుడు నిజాలు రప్పించాడు. కాబట్టి ఇవాళ వీళ్ళు చూసారా, ఏ తప్పు చేసినా దానికోసం కోర్టు మెట్లు ఎక్కుతారు. అది చిత్రం కదండి, ఎంత సిగ్గులేనితనం అసలు వైసీపీ వాళ్ళకి. ఎస్, మేము తప్పు చేయలేదు, మీరు ఏం చేస్తారో చేసుకోండి అనాలిగా, మీరు మాట్లాడుకోండి, మాకేంటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన సొంతంగా చెప్పలేదు కదా, ఆ రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. ఆయన చెప్పకపోతే ఏమై ఉండేది ఆ రోజు. వీళ్ళు ప్రతిదీ కూటమి మీదో లేకపోతే చంద్రబాబు నాయుడు మీదో వేసేస్తారు కదా, అది కూడా ఆయన మీద వేసేవాళ్ళేమో. అందుకని ఆ రోజు ఆయన మాట్లాడటం మంచిదైందండి. ఎన్టీడీబీ రిపోర్ట్ గురించి ఆయన చెప్పటం మంచిదైంది, జంతువుల కొవ్వని. వీళ్ళందరూ భుజాలు తడుకోవడము సరైపోయింది. అన్నీ కూడా కలిసి వచ్చాయి కూటమికి. నష్టపోయింది ఈరోజు వైసీపీ. అంటే వాళ్ళు తప్పుడు పనులు చేసి మేము చెయ్యలేదు అని చెప్దామనుకుని వాళ్ళు అభాస్ పాలవడం అయితే జరిగింది. సో మీరు ఏ రకంగా చూసుకున్నా, అసలు ఇంకొకటండి, వెంకటేశ్వర స్వామితో పెట్టుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమయ్యారో మీకు తెలీదా? 7 కొండలు కాదు 2 కొండలు అని మళ్ళా 378ని మార్చి, మళ్ళీ జీవోలు మార్చి 2 జీవోలు తెచ్చి, ఆ 2 జీవోల గురించే చంద్రబాబు నాయుడు తప్పు చేశారని ఈయన మీద రుద్దడానికి ప్రయత్నించి, అంటే ఎంతసేపు కూడా తప్పుని ఎదరి వాళ్ళ మీద ఎలా మనం వెయ్యాలి, మనం తప్పు చేసి అనేది వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచించే విధానం. కొండల్లోనే మాయమైపోయారు రాజశేఖర్ రెడ్డి, మరి ఆ కొండలతో పెట్టుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా అసలు పరకామణి మీకు తెలుసు, పరకామణి విషయంలో కూడా ఏం జరిగింది, అతను ఎవరు పెంచలయ్య విషయం గురించి కూడా మాట్లాడాడు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, పెంచలయ్య బంగారం 2025లోనే దొంగిలించాడు అని ఆయన చెప్తున్నాడు. 9 నోట్లు 72,000 15 కోట్లు. పెంచలయ్య అంటే ఒక బిస్కెట్ అని అంటున్నాడు. ఇక్కడ పెంచలయ్యని ఎవరు నియమించారు అనేది ప్రజలకు తెలుసు, కరుణాకర్ రెడ్డి. ఆయన నియమించిన 2,000 మంది ఎంప్లాయీస్లో పెంచలయ్య ఒకరు. కాబట్టి ఎప్పటి నుంచి ఇతను దొంగతనం చేస్తున్నాడు, ఎంత బంగారం దోచేశాడు, ఓన్లీ బంగారు బిస్కెట్లేనా, తాళిబొట్లు కూడా తీసుకెళ్ళిపోయాడా?
సో ఈ బంగారం అంతా ఎవరికి ఇచ్చాడు, ఎంత బంగారం అది, ఎన్ని వందల కోట్లు విలువ చేస్తుంది, ఎంత డబ్బు కట్టించాలి అతని చేత అనేది ఇప్పుడు వైసీపీ వాళ్ళు తేల్చాలి. సో ఏది ఏమైనా ఇవాళ ఒక కల్తీ లడ్డు అనేది ఎంత దూరం వెళ్ళిందో మీరు చూస్తున్నారు. అంటే ఇది ఎక్కడా కూడా ఎండ్ లేకుండా కొనసాగుతోంది. అంటే ఇక్కడితో అయిపోయింది అమ్మయ్య అని జగన్మోహన్ రెడ్డి అనుకోవడానికి లేదు. అసలు ఈ వ్యవస్థని ఆయన ఎట్లా ఏర్పరిచాడు అంటే పదవిలోకి రాకముందే దీని మీద వాళ్ళు దృష్టి పెట్టారు. నేను గతంలో చాలాసార్లు చెప్పాను మీకు. 5 ఏళ్లలో ఆయన పాదయాత్ర చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, ఏది దోచుకోవచ్చు అని ఒక ప్రణాళిక వేసుకుని, ఈ ప్రణాళికలో ముఖ్యంగా తిరుమలను దోచుకోవాలనేది ఒకటి పెట్టుకుని, తిరుమలే ఎందుకని మీరు అడగచ్చు. తిరుమలలో తరగని సంపద అది, ఖజానా అది. సో ఆ ఖజానాని ఎలా దోచుకోవాలి, ఈ దేవుడు ఎలాగా మనకి సంబంధం లేడు, మనం క్రిస్టియన్స్ కాబట్టి ఈయన్ని దోచుకున్నా ఏం కాదని అనుకున్నాడా, అలాంటి భ్రమల్లో వాళ్ళు ఈ తప్పులు చేశారా? మరి వాళ్ళ కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు? చెవిరెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, తర్వాత సుబ్బారెడ్డి కావచ్చు, లేకపోతే మరో ధర్మారెడ్డి కావచ్చు. ఇంకా మీకు సుబ్బారెడ్డి నయం, తప్పు జరిగింది అని ఒప్పుకున్నాడు ఆయన. వీళ్ళందరూ కూడా తప్పు జరగలేదని చెప్దామనుకుని ఇవాళ భగవద్ అనుగ్రహం ఉంది అని చెప్పారు. అంటే భగవద్ అనుగ్రహం దేనికి ఉంది? ఈ కేసుని మొత్తం బయట పెట్టడంలో భగవద్ అనుగ్రహం ఉంది. వీళ్ళకి శిక్ష పడేలా చేయడంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరికీ కూడా అందుకు కూడా భగవద్ అనుగ్రహం ఉందని మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.